వెళ్ళాలి. దాని ఆమ్లెట్ వేసుకున్నా అబ్బాయి అయితే ఆ పక్కన దాక్కొని తింటున్నాడు. ఎందుకో సో గైస్, మనకైతే తినడానికి అయితే ప్లేస్ అయితే దొరికింది. చూడండి ఎలా ఉందో చూపిస్తాను. మనం అయితే ముందు క్యారీ తీసుకున్నాం. చూడండి, మనమైతే మంచి చెట్టు కిందకి వచ్చేసాం. చూడండి ఎలా ఉందో ఇది గుడి. చూడండి రాళ్ళు అవి ఉన్నాయి. ఆడ కూర్చుందాం రానా, ఆడే కూర్చుందాం. చూడండి ఇక్కడ గుడి అయితే ఉంది. ఇక్కడ రాళ్ళు గీళ్ళు అయితే బాగున్నాయి కూర్చొని తినేదానికి. మనకి బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ చేతులు కడుక్కోవడానికి బోర్ పంపు అయితే ఉంది. అవునా, నిజమా? చూడండి ఇది గుడి, మనకైతే బోర్ ఉంది. చూడండి మా వాళ్ళు అయితే రెడీ అయిపోయినారు, అప్పుడే తినడానికి రెడీగా అన్నీ తెచ్చేసుకున్నారు. తినడానికి కూడా రెడీ అయిపోయినారు మా వాళ్ళు. చూడండి ఎలా ఉన్నారు. చూడండి ఓపెన్ చేద్దాం క్యారీ ఏం చేశారు. ఇదే నెక్స్ట్ లాగు. మనమైతే క్యారీ తెచ్చేసుకున్నాం. అయితే మనవి. నువ్వేం తెచ్చావునా? ఓపెన్ చేయి ఏం తెచ్చావు ముందు. అయితే రైసు, ఖాళీ ప్లేట్ అంట మనిషిది. అన్నం వేసుకున్నాం. మనకేం కూర? మందైతే పచ్చడి. బెండకాయ కూర మనిషిదంట. మనకైతే ఆమ్లెట్ సైడ్కి. నీదేం కూరనా? తిందాం. అన్నదైతే చేపల కూర ఈరోజు. చూడండి తినడానికి కూడా టైం దొరక 2 అవుతా ఉంది టైము. ఇక్కడికి వచ్చి ఎక్కడో ఒక ప్లేస్ ఉంటే ఇక్కడ కూర్చొని తింటూ ఉన్నాము చెట్టు దగ్గర. ఎక్కడో కూడా తెలియదు ఇది. ఏదో చేద్దామని ఏం చేస్తాం చెప్ప. మనమైతే పచ్చడి అదిరిపోయింది. దాంట్లోకి అయితే ఆమ్లెట్ తెచ్చాము. ఇదే లాగో. ఇన్ని కష్టాలు ఉంటాయి మాకైతే. తినడానికి టైం ఉండదు, ఎక్కడెక్కడో ఆపుకొని తినాలి. ఇదో చూడండి ఇక్కడైతే గుడి. తినడానికి కూడా ప్లేసులు ఉండవు, ఎత్తుక్కుంటా వెళ్ళాలి. దాని ఆమ్లెట్ వేసుకున్నా అబ్బాయి అయితే ఆ పక్కన దాక్కొని తింటున్నాడు. ఎందుకో స్వామి నా మాట నేర్చుకో.
Era pokoknya